మాకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. We are the J generation. 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 ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. We are the J generation. 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 హల్లెలూయా. జే జనరేషన్ అంటే ఏంటి? జే జనరేషన్ అంటే జీసస్ జనరేషన్. మనందరం కూడా యేసయ్య యొక్క తరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ సభకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అలాగే ఈ లోకంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ పరలోకంలో ఒకే భాష, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా యేసయ్య యొక్క తరము. మనందరం కూడా యేసయ్య యొక్క తరము. మనందరం కూడా యేసయ్య యొక్క తరము. అందుకే మనందరం కూడా జే జనరేషన్ అంటే యేసయ్య యొక్క తరము అని పాడాలి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే, నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకు మారెనే. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. అందరం మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. మనము యేసయ్య తరము, మనము యెహోషువ తరము. ఈ లోకము మనల్ని చూసినట్లు దేవుడు మనల్ని చూడడు. ఈ లోకంలో ఉన్నవారు మనకి డబ్బు ఉంటే మనకు గౌరవం ఇస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. తల్లి గర్భమును నన్ను ఎన్నుకుంటివే, ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే. తల్లి గర్భమును నన్ను ఎన్నుకుంటివే,
జీవమైన నిన్ను నే విడువను. నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. నీ సిలువ వలన జీవింతును, నీ రక్తమే విమోచన. మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. అందరం మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. మనము యేసయ్య తరము, మనము 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 యెహోషువ తరము. మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. మేము యేసయ్య తరము, మేము యెహోషువ తరము. హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit, loving Spirit, comfort us. Holy Spirit, welcome you now in this place. Welcome you. Fill me, Lord. Lead me, Lord. Use me, Lord. Fill me the Holy Spirit of God. Use me the mighty anointed Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. మన ఇద్దరం కలిసి యేసయ్యను మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. నేను ఒంటరివాడిని కాదు. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడండి. మన ఇద్దరం కలిసి యేసయ్యను మహిమపరచుదాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రసంగాంశం షలోమ్. దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు. అందరూ నాతో పాటు చెప్పండి, దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు. దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవా మాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవా మాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవా మాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. మన ప్రసంగాంశం దేవుడు మనకు సమాధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు శాంతి సమాధానాన్ని దయచేస్తాడు. ఈ లోకంలో సమాధానం, అనేక మందికి సమాధానం ఈ లోకంలో లేదు. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు కలుగ చేయట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, శాంతిని మీకు కలుగ చేసి వెళ్ళుచున్నాను. దేవుడు మనకి శాంతిని కలుగ చేస్తాడు. శాంతి సమాధానాన్ని దేవుడు మనకు కలుగ చేస్తాడు. ఈ లోకంలో సంపద ఉన్న వారికి శాంతి సమాధానం లేదు. ఈ లోకంలో సంపద లేని వారికి కూడా శాంతి సమాధానం లేదు. ఈ లోకంలో అధికారులకి శాంతి సమాధానం లేదు. ఈ లోకంలో సామాన్యులకు కూడా శాంతి సమాధానం లేదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు శాంతి సమాధానంతో పాటు దేవుడు విజయాన్ని కూడా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మనకి శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడిన వారం కనుక, మనం దేవుని మీద నమ్మికించిన వారం కనుక దేవుడు మనకు శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. నోవాహు లోకమంతా పాపంలో ఉన్నప్పుడు నోవాహుని, తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అబ్రహాము ఇస్సాకుని బలిద్దామని సిద్ధపడినప్పుడు
దేవుడు అబ్రహాముకు సమాధానాన్ని దయచేశాడు. అలాగే మోషే ఎర్ర సముద్రం ఎదురున్నప్పుడు, వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు దేవుడు మోషేకు సమాధానాన్ని దయచేశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా దేవుడు సమాధానాన్ని దయచేశాడు. అలాగే యాకోబుకు బేతేలు దగ్గర యాకోబు ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానపరిచి దేవుడు యాకోబును దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి కూడా సమాధానాన్ని దయచేస్తాడు. దేవుడు మనకు కూడా సమాధానాన్ని దయచేస్తాడు. దానియేలు ఒంటరిగా ఉన్నాడు. అందరూ తనను వదిలేశారు. రాజు తన పక్షాన్ని నిలబడట్లేదు, అధికారులు తన పక్షాన్ని నిలబడట్లేదు. యూదా దేశపు ప్రజలందరూ కూడా తనను వదిలేసినప్పుడు, తనను ఒంటరిగా వదిలేసినప్పుడు, తన సింహభవనంలోకి వెళ్తున్నప్పుడు అధికారులు, రాజులు అందరూ కూడా తనను వదిలేశారు. రాజుంటే అతనికి కొంచెం ధైర్యం ఉండేది. రాజుంటే అతనికి కొంచెం ధైర్యం, తన సొంత వాళ్ళు తనకి తోడుగా ఉంటే తనకు కొంచెం ధైర్యం ఉండేది. మిగిలిన వారు అధికారులు తనకి తోడుగా ఉంటే దానియేలుకు ధైర్యం ఉండేది. కానీ అందరూ వదిలేసినప్పుడు కూడా దేవుడు మాత్రం దానియేలు పక్షాన్ని నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల నోళ్ళను మూయించాడు. ఈ విధంగా దేవుడు దానియేలుకు సమాధానం దయచేశాడు. రాజు దానియేలు పక్కనుంటే, దానియేలుకు తోడుగా ఉంటే దానియేలుకు సమాధానం ఉండేది. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. దేవుడు సింహపు నోళ్ళను మూయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషే ఎర్ర సముద్రం ఉన్నప్పుడు కూడా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా విడదీశాడు. ఈ విధంగా దేవుడు వారికి సమాధానాన్ని దయచేశాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు బెదిరించినప్పుడు కూడా అవమానం ఎదుర్కొని నెహెమ్యా దేవునితో నిలబడ్డాడు. దేవుడు నెహెమ్యాకి తోడుగా ఉండి దేవుడు నెహెమ్యాకి సహాయం చేసి 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి నెహెమ్యాకు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మనకి దేవుడు తన శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికి ఈ లోకంలో జన్మించి నీతిగా జీవించి సువార్తను ప్రకటించి దేవుని మహిమను కనపరిచి ప్రజలందరికీ కూడా నేనే దేవుడిని రుజువుపరిచి తను మన కోసం సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచి మరణపు ముళ్ళును విరచి 3వ రోజున తిరిగి లేచి మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నిత్య జీవాన్ని ఇచ్చి దేవుడు మీకు శాంతి కలుగు చేయుచున్నాను అన్నాడు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిలువలో మరణించి మరణపు ముళ్ళును విరచి 3వ రోజున తిరిగి లేచి నేను మీకు నా శాంతిని అనుగ్రహించుచున్నాను అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సమాధానాన్ని, శాంతిని దయచేస్తున్నాడు. దేవుడు మనకు ఆయన సమాధానంను దయచేస్తాడు. నువ్వు కష్టంలో ఉండవచ్చు, భయపడకు. దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. నీ హృదయం అంతా గందరగోళంగా ఉండవచ్చు, నీ పరిస్థితి ఏంటో నీకు తెలియకపోవచ్చు, నీ పరిస్థితి అంతా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. భయపడకు, దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తాడు. నువ్వు ఆయన నమ్మి ఉన్నావు కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన శాంతిని, సమాధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు సమాధానం ఇచ్చిన దేవుడు, మోషేకు సమాధానం ఇచ్చిన దేవుడు, ఏలియాకు సమాధానం ఇచ్చిన దేవుడు, యాకోబుకు సమాధానం ఇచ్చిన దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. దావీదుకు కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు నీకు కూడా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిన కూడా గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు నీకు కూడా సమాధానాన్ని దయచేస్తాడు. దేవుడు నీకు కూడా నీ దీన స్థితిలో దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుడిని విశ్వాసం ఉంచితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. సాతాను నీ దగ్గరున్న ధనాన్ని దొంగిలించడానికి సాతాను నీ దగ్గరికి రాడు. సాతాను నీ దగ్గరున్న ఆస్తిని దొంగిలించడానికి నీ దగ్గరికి రాడు. సాతాను నీ దగ్గరున్న ఐశ్వర్యాన్ని దొంగిలించడానికి నీ దగ్గరికి రాడు. కానీ సాతాను నీలో ఉన్న శాంతి, సమాధానాన్ని దొంగిలించడానికి నీ దగ్గరికి వస్తాడు. దేవుడిని దేవునికి మనకి మధ్యలో ఉన్న సమాధానాన్ని మనలో నుంచి తీసివేసి దేవునికి మనకి దూరాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటాడు. అందుకే మనం దేవుని విశ్వాసం ఉంచితే
దేవుడు మనకు తన సమాధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు తన సమాధానాన్ని మనందరికీ కూడా దయచేస్తాడు. దేవుడు శాంతిని, సమాధానాన్ని మనకు దయచేస్తాడు. దేవుడే మన పక్షముగా, మనకు శ్రమ కలిగినప్పుడు కూడా మనం ముందుకు కొనసాగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలిచి ఉండవలను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నీ పక్షముగా యుద్ధం చేయును, మీరు ఊరకనే ఉండవలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినప్పుడు, ఫరో సైన్యం నుండి, ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినప్పుడు, ఫరో సైన్యం ఇశ్రాయేల్ ప్రజలను వెంటాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతో భయపడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతో కృంగిపోయి భయపడిపోయినప్పుడు దేవుని పక్షంగా నిలిచిన మోషే మాత్రం దేవుని మీద నమ్మకం ఉంచి ఇశ్రాయేల్ ప్రజలందరితో, ఈ రోజున మనం చూస్తున్న ఈ శత్రువులను ఇంకెన్నడూ కూడా మనం చూడకుండా దేవుడు మనకు విజయం దయచేస్తాడు అని ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మోషే ధైర్యపరిచాడు. అవును, మన శత్రువులతో మనం పోరాడితే, మనం యుద్ధం చేస్తే ఆ శత్రువులు మరలా మనతో యుద్ధానికి రావచ్చు. మన శత్రువులతో మనం యుద్ధం చేస్తే ఆ శత్రువులు మరలా మనతో యుద్ధానికి రావచ్చు. మన సమస్యతో మనం పోరాడితే ఆ సమస్య మరలా రావచ్చు. కానీ మన శత్రువులతో దేవుడు పోరాడితే ఇంకెన్నడూ కూడా ఆ శత్రువుల్ని మనం చూడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెన్నడూ కూడా ఆ శత్రువుల్ని మనం చూడం. దేవుడు మనకు కలిగిన కష్టంలో, మనకు కలిగిన సమస్యలో దేవుడు జోక్యం చేసుకుంటే ఇంకెన్నడూ కూడా మనం ఆ సమస్యను చూడం. ఎందుకంటే దేవుని కార్యములు స్థిరమైనవి కనుక దేవుడు ఇంకెన్నడూ కూడా మనకు ఆ శత్రువులు కనబడకుండా, ఆ సమస్య మరలా తిరిగి రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్తమే జయం. అందరం గట్టిగా చెప్దాం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. వెనుకున్నవారు కూడా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీరే మాకు సహాయం చేయండి. మనకు కష్టం కలిగిన, వేదన కలిగిన దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎదురు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మోషే మాత్రం దేవుని యందు నిబ్బరం కలిగి, మోషే మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచి ధైర్యం కలిగి, మోషే తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా విడగొట్టబడింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా విడగొట్టబడింది. ఆరిన నేలగా మారింది, ఆరిన నేలగా మారింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళిపోయారు. ఫరో సైన్యం ఎప్పుడైతే ఎర్ర సముద్రం మధ్యలోకి రాగానే దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆ రోజు ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు చూసిన శత్రువులను ఇంకెన్నడూ కూడా వారి జీవితంలో వారు ఇంకెన్నడూ కూడా చూడలేదు. హల్లెలూయా. దేవుని కార్యములు స్థిరమైనవి, దేవుని కార్యములు స్థిరమైనవి. అందువలన ఇంకెన్నడూ కూడా వారు ఆ రోజు చూసిన శత్రువులను ఇంకెన్నడూ కూడా వారు చూడలేదు. ప్రస్తుతం నీ పరిస్థితి వేదనకరంగా ఉండవచ్చు, ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటో నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ముగింపును దేవుడు అద్భుతంగా ముగిస్తాడు. ప్రస్తుతం నీ పరిస్థితి గందరగోళంగా ఉండవచ్చు, ప్రస్తుతం నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ నువ్వు దేవునితో నిలబడితే, నువ్వు బెదరక, జడియక, నిబ్బరం కలిగి దేవునితో నిలబడితే దేవుడు ముగింపును అద్భుతంగా ముగిస్తాడు. నీకు కష్టం కలిగినా, వేదన కలిగినా, ఆవేదన కలిగినా, అనారోగ్యం కలిగినా, అవమానం కలిగినా, నువ్వు దేవునితో నిలబడితే, దేవుని మీద ఆధారపడితే, నువ్వు బెదరక నిబ్బరం కలిగి దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు పోరాడకుండానే నీలో ఉన్న అవమానాలు నిన్ను ఎదుర్కొంటాడు.
నీ శత్రువులతో దేవుడే పోరాటం చేస్తాడు. దేవుడే నీకు విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడే మనకు విజయాన్ని దయచేస్తాడు. మనం పోరాడకుండానే దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. మన అవమానం నుండి మనకు విడుదలను దయచేస్తాడు. మన అనారోగ్యం నుండి మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మిద్యానీయులు ఇజ్రాయెల్ ప్రజలను హింసిస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలను మిద్యానీయులు బాధిస్తున్నప్పుడు దేవుడు కనికరపడి దేవుడు గిద్యోన్ని ఎన్నుకున్నాడు. గిద్యోను దేవదూత వచ్చి గిద్యోనుతో నువ్వు దేవుని పక్షంగా యుద్ధం చేయాలి అన్నప్పుడు గిద్యోను, నేను ఎన్నికలేని కుటుంబం నుంచి వచ్చినవాడను, నేను సామాన్యుడును, నేను చిన్నవాడను, నేను ఎలా యుద్ధం చేయాలి, నేను చిన్నవాడను, నేను సామాన్యుడును అని చెప్పినప్పుడు దేవుడు గిద్యోనుతో, నువ్వు ఎన్నికలేని వాడు అయి ఉండొచ్చు, నువ్వు సామాన్యుడు అయి ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఎన్నుకున్నాను. ఒక మానవుని హతమార్చినట్లుగా నీ చేతికి మిద్యానీయులందరినీ నీ చేతికి అప్పగిస్తాను, వారిపై నీకు విజయాన్ని దయచేస్తాను అన్నప్పుడు గిద్యోను దేవుని మాట ప్రకారం 12 గోత్రముల నుండి 32,000 మందితో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు దేవుడు అంతమంది యుద్ధానికి అవసరం లేదు అన్నాడు. అప్పుడు గిద్యోను కేవలం 10,000 మందితో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా దేవుడు అంతమంది యుద్ధానికి అవసరం లేదు అన్నాడు. అప్పుడు గిద్యోను కేవలం 300 మందితో యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు ఎందుకు అన్నిసార్లు అంతమంది యుద్ధానికి అవసరం లేదు అన్నాడో తెలుసా? దేవుడు 10,000 మంది ఉన్నప్పుడు, 32,000 మంది ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అంతమంది యుద్ధానికి అవసరం లేదు అన్నాడో తెలుసా? ఎందుకంటే దేవుడు ఆయనే దేవుడని రుజువుపరచుకోవడానికి, ఆయన మహిమను కనపరచడానికి దేవుడే యుద్ధం చేసేది కాబట్టి అంతమంది యుద్ధానికి అవసరం లేదన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధం చేసేది దేవుడు కాబట్టి అంతమంది యుద్ధానికి అవసరం లేదు అని దేవుడు చెప్పాడు. దేవుడే మన పక్షంగా కూడా దేవుడే పోరాడతాడు. మన పక్షంగా కూడా దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుడే మన పక్షంగా కూడా యుద్ధం చేస్తాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. గిద్యోను ఎన్నికలేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. గిద్యోను 300 మందితో యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు యుద్ధ సామాగ్రి ఏది కూడా తీసుకువెళ్ళొద్దాను అన్నాడు. అంటే కత్తికి బదులుగా కుండను, బల్లానికి బదులుగా బూరను, కత్తికి బదులుగా కుండను, బల్లానికి బదులుగా బూరను మరియు దివిటీని తీసుకొని దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు. గిద్యోను 300 మందితో కుండలతో, బూరలతో, అలాగే దివిటీలతో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ వారు కుండల్ని పగలకొట్టి యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. అందరూ చెప్పండి, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఇంకా గట్టిగా ఏమి వినబడట్లేదు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఇలా వారు కేకలు వేసినప్పుడు తెలియకుండా దేవుడే శత్రు సమూహంలో అలజడిని రేపాడు. అక్కడున్న శత్రువులందరూ కూడా వారికి పరిస్థితి ఏం జరుగుతుందో, అక్కడ వారు యుద్ధానికి వస్తున్నారో అని భయపడి వివిధ మార్గాల గుండా వారు పారిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఎన్నిక లేని గిద్యోను ద్వారా, ఒక సాధారణమైన గిద్యోను ద్వారా దేవుడు అసాధారణమైన యుద్ధంలో దేవుడు యుద్ధం చేసి విజయాన్ని దయచేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నికలేని నన్ను, సాధారణమైన మనందరినీ కూడా దేవుడు ఎన్నుకొని మన ద్వారా అసాధారణకరమైన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే, నువ్వు దేవునికి విధేయుడువై
ఆనాడు గిద్యోనుతో ఉన్న 300 మంది కుండలను పగలగొట్టినట్లుగా నీలో ఉన్న అపరాధములను, నీలో ఉన్న భయములను నువ్వు దేవుని దగ్గర కుండ వలె పగలగొట్టి ఆరాధన అనే బూర వలె దేవుని స్తుతించి, ఆరాధన అనే బూర వలె దేవుని సాక్షిగా నిలబడి, దివిటి వలె నీ హృదయాన్ని, నీ ఆత్మను దేవుని యొద్ద వెలిగించి నువ్వు దేవుని ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుడు నీ ద్వారా, మనందరి ద్వారా దేవుడు అసాధారణకరమైన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి ద్వారా దేవుడు అసాధారణకరమైన కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. ప్రతి మనిషికి అంతరంగంలో పోరాటం జరుగుతుంది. ప్రతి మనిషికి అంతరంగంలో పోరాటం జరుగుతుంది. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుకు అంతరంగంలో పోరాటం జరిగింది. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుకు అంతరంగంలో పోరాటం జరిగింది. అలాగే యోబు తనకున్న సమస్తాన్ని యోబు కోల్పోయినప్పుడు యోబుకు కూడా అంతరంగంలో పోరాటం జరిగింది. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునితో నిలబడ్డాడు. మోషే ఎదురు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు మోషేకి కూడా అంతరంగంలో పోరాటం జరిగింది. కానీ వారు దేవుని విశ్వాసం ఉంచి ప్రభువులో దేవునితో నిలబడి దేవునిలో ముందుకు కొనసాగారు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. వారిని ఉన్న కష్టంలో దేవుడే వారికి సహాయం చేశాడు. ఆపద, కష్టం, అనారోగ్యం, అవమానం అనే పోరాటాల గుండా మీరు కూడా వెళ్తున్న వారైతే, ఆపద, కష్టం, అనారోగ్యం, అవమానం అనే పోరాటాల గుండా మీరు కూడా వెళ్తున్న వారైతే, మీరు కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో నిలబడితే, దేవుడు మీ పక్షాన, మీరు యుద్ధం చేయకుండానే, మీరు ఆ సమస్యతో మీరు పోరాడకుండానే దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి మీకు విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాపాడేది ఆయనే, మనకు తోడుగా ఉండేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. అందరం గట్టిగా చదువుకుంటూ దేవుని మహిమపరుద్దాం. మేఘముల మధ్యలో దూరధ్వని శబ్దముతో రారాజు గదిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో దూరధ్వని శబ్దముతో రారాజు గదిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాపాడేది ఆయనే, మనల్ని రక్షించేది ఆయనే. మీరందరూ కూడా ఆయనే ఇలా అనండి. మీరందరూ కూడా ఆయనే కాపాడు దేవుడు. మీరందరూ ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు,
కూడకి మీ చేతులను తీసుకొచ్చారా? మీ చేతులను చూపించండి. అందరూ ఒకసారి చేతుల పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. అసలు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఇటు సైడ్ ఉన్నవారు కూడా, ఇటు సైడ్ ఉన్నవారు, ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. మీరు పడాలి. కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. అందరూ నేర్చి నిలబడండి, అందరూ నేర్చి నిలబడి దేవుని స్తుతిద్దాం. మనల్ని కాపాడేది ఆయనే. ఈ రోజున మనము ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాపాడు దేవుడు, నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు.
కలిగినా వేదన కలిగినా మనకు సహాయం చేసేది ఆయనే. మనకు వేదన కలిగినప్పుడు మనకు సహాయం చేసేది ఆయనే. మనల్ని కాపాడేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జార్జ్ ముల్లర్ తన బాల్యం నుండి కూడా ఎంతో దొంగవాడు, మోసం చేసేవాడు. తను 10 సంవత్సరాలప్పుడు తన తండ్రి దగ్గర ప్రభుత్వం యొక్క సంపదను తను దొంగలించాడు. తను బాల్యం నుండి కూడా ఎంతో వ్యసనాలతో నింపబడి, ఎంతో పాపంతో నింపబడి ఉన్నాడు. తను తల్లి మరణించినప్పుడు కూడా తన స్నేహితులతో మద్యపానం చేస్తూ ఉన్నాడు. జార్జ్ ముల్లర్ తన బాల్యంలో ఎంతో దొంగతనం చేసేవాడు, మోసం చేసేవాడు, ఎంతో పాపంతో నింపబడి ఉన్నాడు. అలాంటి జార్జ్ ముల్లర్ తనకు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు బీటా. ఆ బీటా అనే అతను జార్జ్ ముల్లర్ను ఒకసారి ఒక సువార్త కూడెకు ఆహ్వానించాడు. ఇలాంటి ఒక సువార్త కూడెకు ఆహ్వానించినప్పుడు జార్జ్ ముల్లర్ గారితో దేవుడు జార్జ్ ముల్లర్ గారిని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జార్జ్ ముల్లర్ గారిని దర్శించాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు క్రమక్రమంగా తనలో ఉన్న పాపపు అలవాట్లను మానేయడం, తనలో ఉన్న వ్యసనాలను మానేయడం, తనంతటికి తానే మానేశాడు. దేవుడు జార్జ్ ముల్లర్ గారిని దర్శించిన తర్వాత తన స్నేహితులతో బైబిల్ చదవటం, దేవుని స్తుతించడం, ప్రార్థనలో రోజుకు అనేక గంటలు గడపటం ప్రారంభించాడు. జార్జ్ ముల్లర్ గారు దేవునిలో ఎంతో దేవుని పాపంలో ఉండే అతను దేవునిలో ప్రార్థనాపూర్వకంగా మారిపోయాడు. జార్జ్ ముల్లర్ గారు అనేక తల్లి తండ్రి లేని పిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని తను అనేక ఆశ్రమాలను నియమించాడు. అలాగే తను అనేక ఆశ్రమాలను నియమించి అనేక మందికి విద్యను కూడా దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పాఠశాలలు 117 మందితో ప్రారంభించిన ఆ పాఠశాలలో ప్రారంభించినప్పుడు తను 1,20,000కు పైగా పిల్లలను విద్యలో నడిపించాడు. హల్లెలూయా. అనేక మంది అలాగే 10,000 మందికి అనాథులు పైగా పిల్లలను జార్జ్ ముల్లర్ గారు పోషించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో పాపంలో ఉన్న వారి జీవితాన్ని దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో వ్యసనాలతో నింపబడిన యవనస్తుల జీవితాలను కూడా దేవుడు సువార్త ప్రకటించే వారిగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. జార్జ్ ముల్లర్ గారు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక రోజున వారికి ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేనప్పుడు, పొద్దున్నే టిఫిన్ తినడానికి ఏమీ లేనప్పుడు పిల్లలందరూ కూడా ప్లేట్లు పట్టుకొని అల్పాహారం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ప్రారంభించారు. అప్పుడు వారు దేవుని యందు నమ్మకం ఉంచారు. వారి దగ్గర ఆహారం లేదు, కానీ వారి దగ్గర ఆహారం లేకపోయినా కూడా ఆ పిల్లలందరూ కూడా దేవుని నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించారు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ప్రారంభించారు. వారు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించడం ఆపిన వెంటనే, కృతజ్ఞతాస్తులు చెల్లించిన తర్వాత వెంటనే ఒక రొట్టెల వ్యాపారి వచ్చి ఆ తలుపుని తట్టి ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ సరిపడా ఆహారాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
ఆయన నమ్మిన వారిని, ఆయన యందు విశ్వసించిన వారికి దేవుడు తెలియని మార్గాల గుండా ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే మరొకసారి ఒక రాత్రి పిల్లలకు ఆహారానికి ఏమీ లేనప్పుడు ముందుగానే వంటతను ముల్లర్ గారితో, ముల్లర్ గారు ఇవాళ పిల్లలకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఏమీ లేదు అని ముల్లర్ గారితో చెప్పినప్పుడు ముల్లర్ గారు ప్రార్థించి దేవునికి ప్రార్థించారు. సమయం 7 గంటలైంది. అప్పుడు వంటవాడు వచ్చి, ముల్లర్ గారు ఏం చేయమంటారు, సమయం 7 గంటలయ్యింది, ఏం చేయమంటారు అన్నప్పుడు ముల్లర్ గారు ఏమీ మాట్లాడలేదు. దేవునికి ప్రార్థించారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక లారీ వచ్చి ఆశ్రమంలో ఆగింది. హల్లెలూయా. తెలియకుండా ఒక లారీ వచ్చి ఆశ్రమంలో ఆగింది. ఆ లారీ తీసుకొచ్చిన అతను ముల్లర్ గారితో ఈ విధంగా అన్నాడు, ముల్లర్ గారు, ఇవాళ పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది. కానీ ఆ సభలో రావాల్సిన ముఖ్య అతిథిలో ఒక ముఖ్య అతిథి మరణించడం వలన ఆ పెద్ద సభను రద్దు చేశాం. అందుకని ఈ ఆహారాన్ని మీ ఆశ్రమంలో అందించమన్నారు అని చెప్పాడు. హల్లెలూయా. మరొకసారి దేవుడు తెలియని మార్గం గుండా వారికి ఆహారాన్ని దయచేశాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అందుకే దేవుడు వారికి సహాయం చేశాడు. ఇంతలోకి ఆ లారీ నుండి ఆ ఆహారాన్ని దించుతున్నప్పుడే, ఆహారాన్ని ఇంకా వారికి అందించాల, ఇంకా ఆ లారీ నుంచి ఆహారాన్ని అందిస్తున్నప్పుడే, ఆ ఆశ్రమంలో పెడుతున్నప్పుడే ఇంతలోకి ఒక పాల వ్యాన్ వచ్చి ఆశ్రమం ముందు పంచర్ అయింది. ఆ వ్యాన్ యొక్క డ్రైవర్ తన బాస్తో జరిగిన విషయాన్ని తెలియపరిచాడు. ఆ పాలవాన్ డ్రైవర్ ఒక బాస్ ఆ పాలవాన్ డ్రైవర్తో, నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు ముల్లర్ గారు ఆశ్రమం దగ్గర ఉన్నాను అని చెప్పాడు. తన బాస్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి, తన బాస్ ముల్లర్ గారికి అయితే అక్కడున్న ఆ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ ముల్లర్ గారికి ఇచ్చేసేసి లారీని పక్కకు పెట్టి వచ్చేసే అని చెప్పాడు. తెలియని మార్గాల గుండా దేవుడు వారికి సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడు మనం ఊహించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయడు. అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం దేవునిలో ఆగిపోకుండా దేవుని విశ్వాసం ఉంచి మన పనిలో మనం ముందుకు కొనసాగాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఊహించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయడు. మనం ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలాగే ముల్లర్ గారు ఒకసారి ఒక ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు, తను క్యూబిక్ అనే ఒక ప్రాంతంకు వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు ఆ ఓడ ప్రయాణంలో మొత్తం దారంతా పొగమంచుతో నింపబడినప్పుడు చాలా ఆలస్యం అవుతున్నప్పుడు ముల్లర్ గారు కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, నేను మధ్యాహ్నం కల్లా ఆ క్యూబిక్కి వెళ్ళాలి అన్నప్పుడు కెప్టెన్ ఈ విధంగా అన్నారు ముల్లర్ గారితో, చూశారు కదా దారంతా కూడా పొగమంచుతో నింపబడి ఉంది, తొందరగా వెళ్ళడం అసాధ్యం అన్నప్పుడు ముల్లర్ గారు ఏమీ మాట్లాడలేదు. తన గదిలోకి వెళ్ళి దేవునికి ప్రార్థించారు. తను గదిలోకి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు తనను కెప్టెన్ కూడా ముల్లర్ గారిని వెంబరించి ప్రార్థించడానికి వెళ్ళాడు. ముల్లర్ గారు ఒక సులువైన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసి ముగించారు. అంతలోకి కెప్టెన్ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు ముల్లర్ గారు కెప్టెన్తో, నాకు దేవుడు 50 సంవత్సరాల నుంచి తెలుసు, ఇప్పటిదాకా దేవుడు నాకు సమాధానం ఇవ్వడంలో విఫలమైన సందర్భం ఒక్కటి కూడా లేదు, దేవుడు ఆల్రెడీ నాకు సమాధానం దయచేశాడు అని చెప్పినప్పుడు వారిద్దరూ కూడా బయటికి వెళ్ళి చూశారు. అప్పుడు నిజంగానే అక్కడున్న పొగమంచంతా తొలగిపోయింది. హల్లెలూయా. వారు సురక్షితంగా ఆ ఓడ ప్రయాణం దేవుని స్తుతిస్తూ చేసి వారు సువార్త సభను
ముందుకు కొనసాగించారు. ఒక పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దేవునిలో ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యం చేరలేరు. ఇక్కడ యేసయ్య నేనే మార్గం అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ నుంచి పరలోక రాజ్యం చేరాలంటే యేసయ్యే మనకు మార్గం. ఇక్కడ నుంచి మనం పరలోక రాజ్యం చేరాలంటే యేసయ్యే మనకు మార్గం. యేసు కాక వేరొక మార్గం మనకు లేదు. మనం సంతోషంగా జీవించాలంటే యేసయ్యే మనకు మార్గం. మనం పరిశుద్ధంగా జీవించాలంటే యేసయ్యే మనకు మార్గం. ఇక్కడ యేసయ్య నేనే సత్యం అంటున్నాడు. అంటే ఏంటి? యేసయ్య ఒక్కడే దేవుడు అనేది సత్యం. యేసు కాక వేరొక దేవుడు లేడనేది సత్యం. యేసయ్య మన కోసం శిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు అనేది సత్యం. ఇక్కడ యేసయ్య నేనే జీవం అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ యేసయ్య నేనే జీవం అంటున్నాడు. అంటే ఏంటి? జీవాహారం ఆయనే, మానవునికి జీవాహారం ఆయనే. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం కలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. దేవుని కృపావరమే జీవాహారం, దేవుని వాక్యమే జీవాహారం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా హాలు చెప్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ నుండి మనం పరలోక రాజ్యం చేరాలంటే యేసయ్య ఒక్కడే మనకు మార్గం. యేసయ్య ఒక్కడే మనకు మార్గం. మనం నరకంకు వెళ్లకుండా ఉండాలంటే యేసయ్య ఒక్కడే మనకు మార్గం. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా. అందరం గట్టిగా చప్పులు కొడుతూ దేవుని మహిమపడతాం. మేఘముగా ఈ గుడారము నిండిన నీ రూపే నాలో నేనే చూస్తున్నానయ్యా. నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా, నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా. రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? అందరం నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? యేసయ్యా మా రాజా,
అందరం మనుషులు పైకెత్తి ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే స్తుతి. అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే స్తుతిద్దును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే స్తుతిద్దును. ఆరాధన స్తుతి ఆరాధన 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 అందరూ మనుషులు తగ్గింది ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా నీకే వందనములయ్యా. యేసయ్యా ఇప్పుడు దాకా అల్పుడున యజ్ఞుడినైన నన్ను ఎన్నుకొని మీరు ఇప్పుడు దాకా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా నీకే వందనములు. ఈరోజు నీలా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే దేవా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఈరోజు నీలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. యేసయ్యా నీ కృపకై నీకు వందనములయ్యా. యేసయ్యా నీ కృప మాకు కావాలయ్యా. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. అందరం దేవుని స్తుతిద్దాం. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకే వందనములు దేవా. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకే వందనం చేస్తున్నాం దేవా. కేవలం నీ కృప మాత్రమే దేవా. యేసయ్యా నీ కృపను బట్టి నీకు వందనములు చేస్తున్నాం. యేసయ్యా నీకే వందనములయ్యా. యేసయ్యా నీకే వందనములు. ఇప్పటిదాకా మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనములు దేవా. ఈరోజు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే దేవా. అందరం దేవుని స్తుతిద్దాం. యేసయ్యా కేవలం నీ కృప మాత్రమే దేవా. అందరం రెండు చేతులు ఆకాశం వైపెత్తి యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృపయే లేకుంటే నేను లేను. అవునయ్యా నీ కృపయే లేకుంటే నేనేమీ లేను. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు
కృంగినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృపయే లేకుంటే నేనేమి లేను. నీ కృపయే లేకుంటే నేను లేను. కేవలం నీ కృపయే దేవా, నీ కృపయే కావలెను. కేవలం ఆయన ఉచిత కృప మాత్రమే. నీ కృపయే లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. కేవలం నీ కృపయే దేవా. యేసయ్యా, నీకే వందనములయ్యా. నువ్వు మాకు సమాధానాన్ని దయచేసే దేవుడు అయ్యా. మీరు మాకు కలిగించిన సమాధానాన్ని బట్టి నీకే వందనం. ఈ లోకంలో అనేక మందికి సమాధానం, శాంతి, సమాధానం లేదయ్యా. కానీ మీరు మాకు దయచేసిన సమాధానాన్ని బట్టి మీకే వందనములు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఇంకా నీలో విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి మీరు వారికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి సంతోషపాలన దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకించి మనతో మాట్లాడిన విధానం బట్టి అందరం కూడా దేవుని స్తుతిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. రాబోయే దినాల్లో దేవునికి ఇష్టమైన పాత్రగా అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించబడే సాధనంగా బిడ్డను దేవుడు వాడుకున్నట్లుగా బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మనం ఆహ్వానించినప్పుడు మన మధ్యలోనికి వారిని తీసుకుని వచ్చిన వారి తండ్రి గారు నిరంజన్ గారికి ప్రభు పేరిట మన సభల పక్షాన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ రాత్రి మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు పెద్దలు మరి వారిని మనం ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి అయ్యగారిని ఎరగని వారు ఎవరున్నారు చెప్పండి. హోసన్న మినిస్ట్రీస్లో ఎంతో గంభీరమైన పరిచర్య, మరి గొప్ప దైవజనులు యేసన్న గారితో పాటు మరి అనేక చోట్ల వేదికను పంచుకుంటూ వారికంటే ముందుగానే అయ్యగారి దేవుని వాక్యం